హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ వెరబుల్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏపీ ఎడ్సెట్ 2025 అడ్మిషన్స్కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే 9వ తారీఖు నుంచి అంటే మొన్నటి నుంచి అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది. ఈ వీడియోలో వీటికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అయితే ఒకసారి తెలుసుకుందాం. మీరు అఫీషియల్ వెబ్సైట్ చూసినట్లయితే sets.apsche.ap.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన అన్ని వివరాలు అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు థర్డ్ది చూసినట్లయితే ఏపీ ఎడ్సెట్ 2025 అడ్మిషన్స్ ఇంటూ బీఈడి అని కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏపీ ఎడ్సెట్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కి ఇక్కడైతే ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ హెడ్సెట్ కి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇక్కడ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే ఏపీ హెడ్సెట్ 2025 అడ్మిషన్స్ అయితే ఇచ్చారు. ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే డీటెయిల్ నోటిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ అయితే ఇచ్చారు. ఎవరైతే ఏపీ హెడ్సెట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కి సంబంధించి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ నుంచి బిఎడ్ అడ్మిషన్స్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అనేది 9/9/2025 నుంచి 12/9/2025 వరకు రేపటి వరకు అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేది 10/9/2025 నుంచి 13/9/2025 వరకు అయితే ఉంటుంది. ఎవరైతే స్పెషల్ కేటగిరీకి చెందిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఫిజికల్ గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అది ఎప్పుడంటే 12/9/2025. అలాగే వీటికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేది 13/9/2025 నుంచి 15/9/2025 వరకు వీటికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి 16/9/2025 అయితే అవకాశం కల్పించారు. ఫస్ట్ ఫేజ్ కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది మనకు 18/9/2025 ఉంటుంది. అలాగే కాలేజెస్ కి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిన డేట్స్ చూసినట్లయితే 19/9/2025 నుంచి 20/9/2025 వరకు అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కాలేజెస్ కి చేయాల్సి అయితే ఉంటుంది. వీటి యొక్క క్లాసెస్ అనేది 19/9/2025 నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఏపీ హెడ్సెట్ 2025 కి సంబంధించిన క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అందరూ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన పేమెంట్ ఫీజెస్ అనేది ఇక్కడ క్లియర్ గా అయితే ఇచ్చారు. ఈ పేమెంట్ ప్రాసెస్ అనేది మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వీటికి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఫీజెస్ వివరాలు కనుక చూసినట్లయితే ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్ కి 1200 రూపీస్ ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కి సంబంధించి 600 రూపీస్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయిన sets.apsche.ap.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ లో అయితే ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి సంబంధించి చూసినట్లయితే ఎవరైతే స్పెషల్ కేటగిరీకి చెందిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క మెన్షన్ చేసిన పోర్టల్లో మీ యొక్క ఆన్లైన్ లో అయితే మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అది చూసినట్లయితే 12/9/2025. అలాగే వీటికి సంబంధించిన డేట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. 12/9/2025 ఇక్కడ మెన్షన్ చేసిన స్పెషల్ క్యాండిడేట్స్ అందరూ ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అందరూ అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి చేసుకుంటేనే అడ్మిషన్స్ ప్రాసెస్ అయితే ముందుకు సాగడం అయితే జరుగుతుంది. అలాగే వీటికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసే ముందు క్యాండిడేట్స్ అందరూ కంపల్సరీగా మీ యొక్క స్కానర్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ అన్ని ఉంచుకున్న తర్వాతే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. ఇక్కడ కనుక సర్టిఫికేట్స్ చూసినట్లయితే ఏపీ హెడ్సెట్ 2025కి సంబంధించిన హాల్ టికెట్, అలాగే వాటి యొక్క ర్యాంక్ కార్డు, మీ యొక్క టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అలాగే మీ యొక్క డిగ్రీ లేదా కన్సల్టేట్ మార్క్స్ మెమో అయితే ఉండాలి. అలాగే డిగ్రీ మార్క్స్ మెమో లేకపోతే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయినా ఉండాలి. అలాగే ఇంటర్ మార్క్స్ మెమో, అలాగే ఎస్ఎస్సి, వీటితో పాటు స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. 9th నుంచి డిగ్రీ వరకు అని మెన్షన్ చేశారు. వీటితో పాటు మీ యొక్క రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. లేటెస్ట్ వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. వీటికి మీ యొక్క రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా మీ యొక్క ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే మీ యొక్క వెరిఫికేషన్ లో అయితే అప్లోడ్ చేయాలి. అలాగే తీసుకుని వెళ్లాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ డేట్స్ ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. 13వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వీటికి సంబంధించిన ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఈ డేట్స్ లో ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ బీఈడి కి సంబంధించిన సబ్జెక్ట్స్ కనుక మీరు ఒకసారి చూసినట్లయితే మ్యాథమెటిక్స్ కి సంబంధించి మీరు డిగ్రీలో బిఏ లేదా బిఎస్సి విత్ మ్యాథమెటిక్స్ అయితే 1 సబ్జెక్ట్ అయితే ఉండాలి. ఎవరైతే బీసీఏ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకి 1 ఆఫ్ ది సబ్జెక్ట్ గా మ్యాథమెటిక్స్ ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా వీళ్ళకి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది అయితే ఉండాలి. ఎవరైతే ఫిజికల్ సైన్స్ కి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మీ యొక్క డిగ్రీలో ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా మీకు కంపల్సరీగా 1 ఆఫ్ ది సబ్జెక్ట్ అయితే ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ అయితే
అయి ఉండాలి. ఎవరైతే బయాలజికల్ సైన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో డిగ్రీలో మీకు బాటనీ లేదా జువాలజీ సబ్జెక్ట్స్ అయితే అయి ఉండాలి. అలాగే వీటికి ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా మీకు ఈ సబ్జెక్ట్స్ అయితే అయి ఉండాలి. సోషల్ స్టడీస్ కి చూసినట్లయితే డిగ్రీలో BA లేదా బీకామ్ అయితే చేసి ఉండాలి. ఎవరైతే BBM మరియు BCA క్యాండిడేట్స్ ఉన్నారో వీరికి కంపల్సరీగా సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి. వీటితో పాటు ఇంటర్మీడియట్ లో ఇక్కడ మెన్షన్ చేసిన వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ కి సంబంధించి చూసినట్లయితే డిగ్రీలో మీరు కంపల్సరీగా స్పెషల్ ఇంగ్లీష్ అయితే చేసి ఉండాలి, లేదా MA ఇంగ్లీష్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ క్యాండిడేట్స్ అందరూ డిగ్రీలో కంపల్సరీగా 50% మార్క్స్ అయితే క్వాలిఫై అయితే అయి ఉండాలి. ఎవరైతే స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 40% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఎవరైతే BE మరియు బీటెక్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి అట్లీస్ట్ 55% మార్క్స్ పాస్ అయితే ఉండాలి. ఇక్కడ ఏజ్ కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తారు. జూలై 1వ తారీఖు కల్లా 19 సంవత్సరాలు కంప్లీట్ అయితే అయి ఉండాలి. దీనికి ఎటువంటి మినిమం ఏజ్ లిమిట్ అయితే లేదు. ఇక్కడ చూసినట్లయితే వీటికి సంబంధించిన ఎలైడ్ సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది ఫిజికల్ సైన్స్ కి సంబంధించి. మీరు ఒకసారి ఈ వీడియోని పాజ్ చేసి లేదా వీటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, డౌన్లోడ్ చేసి ఈ సబ్జెక్ట్స్ నేమ్స్ అయితే ఒకసారి చూడండి. ఇప్పటి వరకు వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీటికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వీడియో కూడా మీకు పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.